श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ॐ श्रीरामकृष्णाय नमः। ॐ श्री शारदा देव्यै नमः। ॐ श्री विवेकानंद गुरवे नमः। ॐ श्री आदिशंकराचार्य गुरवे नमः। భక్తులందరికీ నమస్కారము. భగవాన్ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య భగవత్పాదుల వారు, శ్రీ ఆదిశంకరాచార్యుల వారు, ఆదిశంకరులు రచించిన అద్భుతమైన మహోన్నతమైన అద్వైత తత్వాన్ని బోధించే ఆత్మధ్యానానికి, పరబ్రహ్మ ధ్యానమునకు అతి ఉత్తమమైన సాధనం నిర్వాణ షట్కం. నిర్వాణ షట్కం పారాయణము మరియు భావసహితంగా అర్థసహితమైన వివరణము తెలుసుకుందాం. హరి ఓం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమభూమిర్న తేజో న వాయుః చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం. నిర్వాణ షట్కము. నిర్వాణము అంటే మోక్షము, జనన మరణ రాహిత్యమైన సంపూర్ణ విముక్తి, సంపూర్ణ మోక్షము, నిర్వాణము, పరమ సుఖము, పరమ ఆనందం, సచ్చిత్ ఆనంద స్థితిలో, నిజమైన స్థితిలో మన పరబ్రహ్మ పరమాత్మ చైతన్యంలో నెలకొని ఉండే ముక్తి, మోక్షమునే నిర్వాణము అంటారు. ఆ నిర్వాణ స్థితి, మోక్ష స్థితిని, మోక్ష అభివర్ణనను వర్ణించే షట్కము అంటే ఆరు శ్లోకములతో కూడినది కాబట్టి నిర్వాణమును గురించి వివరించే షట్కము నిర్వాణ షట్కము అని ప్రసిద్ధి. ఇందులో మొదటి శ్లోకంలో శ్రీ ఆదిశంకరులు బోధిస్తున్నారు మనందరికీ, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. మన నిజమైన స్థితి, ఆత్మస్థితి, చైతన్య స్థితి, స్వరూప స్థితి, తత్వము, మన నిజ తత్వము ఏమిటి అంటే నేను, ఈ నేను అనే నిజమైన నేను, సర్వత్రా సర్వవ్యాపి అయిన ఆత్మ చైతన్యమే నేను. కాబట్టి ఇది నేతి నేతి నా ఇతి వేదాంత ప్రకరణంలో, వేదాంత ప్రక్రియలో శంకరాచార్యుల వారు బోధించింది నేతి మార్గం అంటారు. నా ఇతి ఇది నేను కాదు, ఇది నేను కాదు అని. మరి ఏదైతే శుద్ధ నిత్య శుద్ధ బుద్ధ చైతన్యమో, వాక్కు మనస్సులకు అందని ఇంద్రియాతీతమైన ఆ సచ్చిదానంద స్వరూపమే నేను అని బోధిస్తూ, సో ఈ ఆత్మ తత్వమును బోధించే నిర్వాణ షటకము ఆత్మ ధ్యానమునకు, ఆత్మ చింతనమునకు, ఆత్మ సాక్షాత్కారానికి శ్రేష్టమైన స్తోత్రమని చెప్పవచ్చు. అందులో మొదటి శ్లోకంలో శ్రీ శంకర్లు బోధిస్తున్నారు,
నేను, ఆ నిజమైన నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, చిత్తము కాదు, అహంకారము కూడా కాదు. నేను పంచేంద్రియములు, 5 ఇంద్రియములు, శ్రోత్రము అంటే చెవులు, జిహ్వము నాలుక, ఘ్రాణము ముక్కు వాసన చూసేది, నేత్రే నేత్రములు కన్నులు, చర్మము ఈ చర్మము స్పర్శేంద్రియం. ఈ 5 రకములైన ఇంద్రియములు ఏవి నేను కాదు. నేను పంచభూతములు కాదు, 5 రకములైన భూతములు. వ్యోమ ఆకాశము స్పేస్, భూమి భూమి మట్టి అంటాము భూమి, తేజో అగ్ని, వాయువు గాలి, నీరు ఆపహ జలము, ఇవేవియు నేను కాదు. ఆకాశము, భూమి, అగ్ని, వాయువు, జలము, ఈ పంచభూతములు ఏవి నేను కాదు. ఈ శరీరము పంచభూతములతో నిర్మితమైనది. నేను పంచభూతములే కానప్పుడు శరీరము ఎలా అవుతాను? కాబట్టి నా నిజస్వరూపం ఈ పంచభూతాలకు అతీతమైనది. నేను పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరము కాదు, పంచభూతములు కాదు. మరి చిదానందరూప శివోహం శివోహం, నేను సత్ చిత్ ఆనంద స్వరూపుడనైన పరమేశ్వర స్వరూపుడను, శివస్వరూపుడను. శివం అంటే శాంతము, స్థిరము, శాశ్వతము, ఆనందము అని ఎన్నో అర్థాలు. శివుడు అంటే శాంతినిచ్చేవాడు, ఆనందమిచ్చేవాడు, సమాధానం కలిగించేవాడు. శివాయ గురవే నమః, నమః శివాయ శాంతాయ. అందుకే నా తత్వములో నిజమైన స్వరూపము, స్వస్వరూప అనుసంధానము అని కూడా అంటారు ఈ ప్రక్రియను. స్వస్వరూప అనుసంధానము ఎంత మంచి పేరు. స్వస్వరూప, స్వరూపం అంటేనే నిజ రూపము. స్వస్వరూప నిజముగా, అతి నిజముగా, ఎల్లవేళలా శాశ్వతముగా ఉండే స్వస్వరూప, మన యొక్క నిజమైన శాశ్వతమైన తత్వరూపములో ఉండే స్వరూపాన్ని అనుసంధానము తెలియజెప్పేది ధ్యానము ద్వారా. ఆత్మధ్యానం, ఆత్మచింతన, ఆత్మావలోకనం అంటాం. స్వస్వరూప అనుసంధానం చేయడానికి రీసెర్చింగ్ అవర్ ఓన్ ట్రూ సెల్ఫ్, రీడిస్కవర్ యువర్ సెల్ఫ్ అంటారు స్వామి వివేకానందులు. You have lost your kingdom, you have lost your true nature, discover yourself అంటూ స్వస్వరూప అనుసంధానం చేయించి శివోహం శివోహం, నేను శివస్వరూపుడను, నేను భగవస్వరూపుడను. ఇక రెండవది, నచ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయు న వా సప్తధాతుర్న వా పంచకోశః న వాక్పాణిపాదం న చోపస్థపాయు న వా సప్తధాతుర్న వా పంచకోశాః న వాక్పాణిపాదం న చోపస్థపాయు చిదానందరూపః శివోహం శివోహం, చిదానందరూపః శివోహం శివోహం. భావము, నేను ప్రాణమును కాదు, పంచవాయువులు నేను కాదు, సప్తధాతువులు నేను కాదు, పంచకోశములు నేను కాదు, కర్మేంద్రియములు పనులు చేసేవి, కర్మేంద్రియములు నేను కాదు. నేను చిదానంద రూపుడను, నేను శివస్వరూపుడను, నేను చైతన్య స్వరూపుడను.
ప్రాణము మనందరికీ తెలుసు. ఆ ప్రాణశక్తి, ప్రాణము నేను కాదు. నవై పంచవాయు, మన శరీరములో వాయువులు 5 రకాలుగా అవి చలిస్తూ ఉన్నాయి, ప్రవహిస్తున్నాయి, అవి శరీరాన్ని నడుపుతున్నాయి. పంచవాయువులు, 5 వాయువులు: పాన, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ 5 రకాలైన వాయువులు శరీరములో ఉన్నాయి, లోపల ఉన్నాయి. ఇవి నేను కాదు. సప్త ధాతువులు, 7 రకాలైన ధాతువులు లేదా ద్రవ్యములు అని చెప్పవచ్చు. రక్తము, చీము, నెత్తురు అంటాం కదా. రక్తము, చీము, వీర్యము, ఇక వివిధ రకాలైన ద్రవ్య పదార్థములు శరీరములో ఎన్నో పనులు చేస్తూ ఉన్నాయి. ఆ 7 ధాతువులు, రక్తము, వీర్యము, చీము, ఈ రకరకాల ద్రవ పదార్థములు జీర్ణము చేసేవి కానీ, పచనం చేసేవి కానీ, విసర్జనం చేయడానికి కానీ అన్ని రకాలుగా ఉపయోగపడే ఈ ధాతువులు, 7 రకాల ధాతువులు నేను కాదు, అవి శరీరానికి సంబంధించినవి. పంచకోశములు నేను కాదు. 5 రకాలైన కోశములతో ఈ శరీరము నిర్మాణమైనది. మనకు కంటికి కనిపించేది అన్నమయ కోశము. అన్నము ద్వారా, ఆహారము స్వీకరించడం ద్వారా తయారైనది ఈ అన్నమయ కోశం, బయటకు కనిపించేది. లోపలకు సూక్ష్మంగా పోతే ప్రాణమయ, ప్రాణముతో కూడి నడుస్తూ ఉండే ఇంకొక కోశం. తర్వాత మనోమయ, మన ఆలోచనలు, మన సంస్కారాలు, మన విభిన్నమైన అలవాట్లు, ఆలోచనలతో కూడిన మనస్సు, మనోమయ కోశం. తర్వాత విజ్ఞానమయ కోశము, బుద్ధి, ఆలోచనలు, నిర్ణయాలు, ఈ విజ్ఞానం, అనుభవాలు, వాటితో కూడిన స్థిరమైన జ్ఞానము, ఇవన్నీ కూడా విజ్ఞానం. జ్ఞానము తర్వాత విజ్ఞానం, విశేష రూప జ్ఞానం, విజ్ఞానముతో కూడిన కోశము, సూక్ష్మ శరీరం అంటారు, విజ్ఞానమయ కోశం. ఆ వైపు ఆనందమయ కోశం. ఇంకా లోతుకు పోతే 5వది, పంచకోశాలలో ఆఖరిది ఆనందమయ కోశం. మనం ఆనందమును, సుఖమును, సంతోషాన్ని అనుభూతి చెందుతాం. ఆ అనుభూతిని కలిగించేది ఆనందమయ కోశం. అన్నిటికంటే లోపల ఆత్మతత్వానికి, ఆత్మ చైతన్యానికి, మన నిజస్వరూపానికి ఇంకా దగ్గరగానే అన్నట్టు, కానీ ఆత్మ కాదు. ఏమిటి? ఆనందమయ కోశం. ఆనందము, సుఖము, బ్లిస్ అంటాం, దాని స్పృహ కలిగించే ఆ కోశము, షీత్ ఈజ్ ఆనందమయ కోశం. ఇంకా ఈ 5 దాటితే, ఆఖరిదైన ఈ 5వది ఆనందమయం దాటితే అవతల ఉండదే ఆత్మ. నిర్గుణ నిరాకార సచ్చిదానంద పరబ్రహ్మ, ఇంద్రియాతీతము, మనోతీతము, వాకతీతము, అవాంగ్మనస గోచరం అంటుంది శృతి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో శ్రీ అమ్మవారిని పంచకోశాంతర స్థిత అని వర్ణిస్తారు. అమ్మా, నీవు ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ఈ 5 కోశములకు అతీత స్థిత, అతీతముగా, వీటికి ఆవల, వీటికి వెలుపల, వీటికి లోపల, పంచకోశాంతర స్థితాయై నమః. అమ్మవారే ఆత్మ. భక్తులకు తమ ఇష్టదైవమే ఆత్మ. భగవాన్ శ్రీరామకృష్ణులు అద్భుతంగా బోధించారు. ఎవరి ఇష్టదైవమే ఆ భక్తునికి ఆత్మ. రామ భక్తులకు రాముడే ఆత్మ, కృష్ణ భక్తులకు కృష్ణుడే ఆత్మ. దేవీ భక్తులు, అమ్మ భక్తులు, అమ్మవారి భక్తులకు అమ్మవారే ఆత్మ. కాబట్టి పంచకోశాంతర స్థిత, పంచకోశములు నేను కాదు. కర్మేంద్రియములు, కర్మలు చేసే ఇంద్రియాలు, అనేక పనులు చేస్తాం. వాక్, నోటి ద్వారా మాట్లాడతాం. పాణి, చేతుల ద్వారా పనులు చేస్తాం, స్పర్శిస్తాం. పాదములు, కాళ్ళ ద్వారా నడుస్తాం. ఉపస్థ, జననేంద్రియం,
వాటి ద్వారా కర్మలు జరుగుతాయి. పాయు విసర్జన ఇంద్రియం, దాని ద్వారా శరీర నిర్వహణ పనులు జరుగుతాయి. ఇవన్నీ ఏవి నేను కాదు. నేను మాటలకు అందని, మనస్సుకు అందని శుద్ధ నిత్య బుద్ధ అనంతమైన సత్ చిత్ ఆనందం. సత్ శాశ్వతముగా ఉండేది, చిత్ చైతన్య రూపములో భాసించేది, ఆనందం ఈ సత్ చిత్ ఆనంద స్వరూపుడనే నేను. చిదానంద రూప శివోహం, శివస్వరూపుడను, శాంతస్వరూపుడను, శివతత్వముతో తాదాత్మ్యము చెందిన పరమాత్మనే నేను. మూడవది, నమే ద్వేష రాగౌ నమే లోభ మోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం. భావము, నాలో రాగద్వేషములు లేవు, లోభమోహములు లేవు, నాలో మదము మాత్సర్యములు లేనే లేవు. ధర్మ అర్థ కామ మోక్షములు చతుర్విధ పురుషార్థములు నేను కాదు. నేను సచ్చిదానంద స్వరూపుడను, నేను శివుడను, శివస్వరూపుడను. అద్భుతమైన యథార్థ స్థితి. నమే ద్వేష రాగౌ, ద్వేషము తెలుసు మనందరికీ, ద్వేషము కాదు రాగము కాదు. ద్వేషము తిరస్కార భావము, రాగము ఆసక్తి, తీవ్రమైన ఆసక్తి, వాంఛ. రాగ ద్వేషములు ఏవి ఆత్మకు సంబంధించినవి కాదు. నేను రాగద్వేషములు నాలో లేవు. లోభము, ఇంకా కావాలి ఇంకా కావాలి, ఇంకా ఆశ, దురాశ అనవచ్చు. లోభము అంతులేని కోరిక, పిసినారితనం అంటాం. లోభము నాకు లేదు, నేను కాదు. మోహము తీవ్రమైన ఆసక్తి, విచక్షణారహితమైన, ఆలోచనారహితమైన, బుద్ధిహీనమైన ఆసక్తిని మోహము అంటారు. ఇంగ్లీష్లో ఇన్ఫాచ్యుయేషన్, మాయామోహములో పడిపోయారు అంటాం కదా, ఆ మోహము నేను కాదు, నాకు లేదు. మదము, మదోనైవ మేనైవ మాత్సర్య భావ. మదము అహంకారము, పొగరు అంటాము, గర్వము పొగరు. మదము, అనేక రకాల మదములు ఉన్నాయని శాస్త్రాలు బోధిస్తున్నాయి. విద్యామదము, ధనమదము, ఐశ్వర్యమదము, అధికారమదము, అభిజాత్య మదము అని 5 రకాలుగా చెప్తారు. విద్యామదం, నేను గొప్ప విద్యావంతుణ్ణి, ఎంఏ పిహెచ్డి ఎంఏ ఎండి చేశాను అనే మదము. విద్య ఉండవచ్చు, విద్యా మదము మంచిది కాదు. గర్వము, విద్య వలన రాదు. విద్యా దదాతి వినయం అంటాం. ఆదర్శం మర్చిపోయినప్పుడు, ఆ విద్య యొక్క నిజ ప్రయోజనాన్ని విస్మరించినప్పుడు కలిగేది అహంకారం. విద్యా దదాతి వినయం, నిజమైన విద్య వినయాన్ని ఇస్తుంది. కానీ అది సరిగ్గా ఉపయోగించుకోకపోతే అది మదం, విద్యా మదముగా మారుతుంది. అది విద్యామదం. రూపమదం, యౌవన మదం, నేనెంతో అందంగా ఉన్నాను, నేనెంతో ఆకర్షణీయంగా ఉన్నాను, అందరికంటే నేను చాలా సుందరంగా ఉన్నాను అనే మదము. రూపమదము లేదా యౌవన మదము. ఆరోగ్యము, యౌవనం వల్ల కలిగే అహంకారం ఉండకూడదు. అది సో ఆ మదము నేను కాదు. ఇక ధనమదము, ధనము వల్ల, విపరీతమైన ధనం వల్ల కలిగే అహంకారం. నేను ఎంతో ధనవంతుణ్ణి, నాతో కోట్ల కొద్దీ ఆస్తులున్నాయి, భూములున్నాయి,
మేడలున్నాయి, మిద్దెలున్నాయి, కార్లు ఉన్నాయి, నాకు ఎవరు సాటి, నేను ఈ ఊర్లో అందరికంటే రిచెస్ట్ పర్సన్, అందరికంటే కోటీశ్వరుణ్ణి, ధనవంతుడనే మదం, ధనమదం చాలా చెడ్డది. శ్రీరామకృష్ణులు అద్భుతమైన బోధనలతో తెలియజేస్తారు. ఎందుకు ఈ ధనమదము? ఇది వదిలిపెట్టమంటారు. ఒక కప్పకు కూడా, కప్ప గురించి కథ చెప్తారు. ఒక కప్ప దగ్గర ఎక్కలాగో ₹1 సంపాదించిందంట. ₹1. కప్ప వద్ద ₹1 ఉండేది. ఆ రూపాయి నాణ్యాన్ని తన కన్నములో దాచుకున్నది ఆ కప్ప. ఒకరోజు ఒక ఏనుగు ఆ కన్నము మీదుగా దాటిపోయింది. కన్నములోని కప్ప బయటకు వచ్చి ఏనుగును చూసి, ఏమిటి నీకంత అహంకారము, నా కన్నము మీదుగా దాటిపోతివి అంటూ ఎడమకాలితో ఏనుగునే తన్నబోయిందట. కప్పకి ఎంత పొగరు చూడండి. ఎందుకు? ₹1 నాణ్యం దొరికింది దానికి. ఆ ఏనుగుకు కప్ప అనే ప్రాణి ఉందా అనేది తెలుసో లేదో. సో ఏనుగునే తన్నబోయిందంటే దానికి ₹1 వల్ల ఎంత అహంకారంతో, ధనం వల్ల కలిగే అహంకారము, హాని గురించి రామకృష్ణులు చెప్తున్నారు. ధనం సంపాదించకు అని చెప్పలేదు. ధనము వల్ల అహంకారము చెందవద్దు, పొగరు పడవద్దు. నీవు ధనవంతుడు, నీకంటే ధనవంతుడు, నీకంటే అందరికంటే ధనవంతుడు భగవంతుడు, శ్రీమన్నారాయణుడు, సాక్షాత్తు లక్ష్మీదేవి పాదసేవ చేసే శ్రీ లక్ష్మీనారాయణుడు, పరమాత్ముడు, పరమేశ్వరుడు కదా అందరికంటే ధనవంతుడు, అందరికీ ధనాన్ని ఇచ్చేవాడు ఆ లక్ష్మీదేవి స్వామివారు. మరి ఎక్కడి అహంకారం? ఎందుకు ఆ అహంకారము, మదము, పొగరు అని శ్రీరామకృష్ణులు హెచ్చరించేవారు. అది ధనమదం. ఇక అధికార మదం. నేను ఆ పదవిలో ఉన్నాను, ఈ పదవిలో ఉన్నాను, గొప్పవాళ్ళని, రాజకీయాల మంత్రులు, ఆఫీసర్లు, అధికార మదం. వాటి వల్ల నేను ఇంత గొప్పవాడిని, వీళ్ళందరూ చిన్నవాళ్ళు, నా ఆజ్ఞల్లో పనిచేశాను. అహంకారం రాకూడదు, మంచిది కాదు. సో అది ఆటంకము, ప్లస్ అది నేను కాదు, నా స్వరూపమే కాదు అని ఏమిటి? మదం. 5 రకాల మదము గురించి శాస్త్రం చెప్పింది. అలాగే మాత్సర్య మదము, మాత్సర్యం అంటాం. ఏమిటి మాత్సర్యం అంటే? అసూయ, జలసి. हिंदी में जलन होता है, बहुत जलते हैं ना, ही इज वेरी jealous of me అంటాం కదా. సో జలసి, అసూయ, ఓర్వలేనితనము, ఈర్ష్య, అసూయ, ఇవన్నీ పర్యాయ పదాలు. సో ఈ అసూయ నాకు లేదు, నేను కాదు. చూడండి, ఆత్మ జ్ఞానానికి, ఆత్మ సాక్షాత్కారానికి అడ్డు వస్తుండేవేమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. కామము తీవ్రమైన కోరిక, క్రోధము కోపము, లోభము మితిమీరిన ఆశ, దురాశ, మోహము తీవ్రమైన ఇంద్రియ వాంఛ లేదా ఆకర్షణ, మోహము. మదము అహంకారము, గర్వము, పొగరు. మాత్సర్యము అసూయ, ఓర్వలేనితనము, ఈర్ష్య. ఇవి ఆత్మ సాక్షాత్కారానికి అడ్డుగోడలే కదా. మన నిజస్వరూపాన్ని, నిజమైన ఆనందాన్ని, పరిపూర్ణమైన ఆనంద చైతన్య శాంత స్వరూపానికి అడ్డు తగులుతున్నాయి. మన నిజస్వరూపం నిజంగా ఎవరమో మనకు తెలియకుండా చేస్తున్నాయి ఈ కామక్రోధ అరిషడ్వర్గములు అంటారు. 6 రకాలైన శత్రువులు. అరి అంటే శత్రువు, షట్ అంటే 6 వర్గములు, ఇవన్నీ రకాలు. 6 శత్రువులు ఎక్కడున్నాయి? లోపలే ఉన్నాయి. మనకు కనిపించకుండానే మనల్ని తైతక్కలాడిస్తుంటాయి. మన నిజస్వరూపము, పరమానందము, శాంతము నుంచి మనల్ని పడదోస్తుంటాయి, పతనం చెందిస్తూ ఉంటాయి. నిజంగా శత్రువులు కదా, అందుకే అరిషడ్వర్గం అంటారు. కాబట్టి ఈ ధర్మ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు శరీరానికి చెందినవి, మనస్సుకు చెందినవి, నాకు చెందవు, నేను అది కానే. వీటిలో ఏవి నేను కాదు, నేను ఆనంద చైతన్య ఆత్మస్వరూపుడను. నా ధర్మో న చార్థో న కామో న మోక్ష. ధర్మ, అర్థ, కామ, మోక్షములను చతుర్విధ పురుషార్థములు అంటారు మన హిందూ ధర్మంలో. ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి, ప్రతి మనిషికి ముఖ్యంగా
ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మ మార్గం, ప్రతిదానికి కూడా ధర్మము. ఏది చేయాలి, ఏది చేయకూడదు. ధారయతే ఇది ధర్మ. అర్థం అంటే డబ్బు, ధనము. కామము, కోరికలు. మోక్షము, ఆఖరిగా పొందే ఆ శాశ్వతమైన మోక్షము, ముక్తి. ఇవి సాధించాలి ఒక వ్యక్తి, గృహస్థుడు, ఒక సమాజంలో ఉండే వ్యక్తి అని బోధిస్తుంది. ఇవి శరీరము, మనస్సు వీటికి చెందినవి. నాకు ఇవి చిదానంద రూపమునకు సంబంధం లేదన్నట్లు ఇవి ఏవి ధర్మ, అర్థ, కామ, మోక్షములు నేను కాదు, అవి నాలో లేవు. కాబట్టి కానీ సమాజబద్ధంగా, సమాజంలో మనం కలిసి నివసించేటప్పుడు ధర్మబద్ధంగా అర్థము అంటే ధనమును సంపాదించాలి, ధర్మబద్ధంగా కామమును అనుభవించాలి, ధర్మ మార్గములోనే నడుస్తూ ఆఖరికి మోక్షమును చేరుకోవాలని బోధిస్తుంది. ఇవి ఈ గృహస్థ ధర్మము, ప్రాపంచిక ధర్మంలో ఉన్నప్పటికీ యథార్థమైన స్థితిలో, పరమోత్కృష్టమైన ఆత్మ చైతన్యములో ఇవి నాలో లేవు, ఇవి నేను కాదు అని ఆ యథార్థ స్థితిని బోధిస్తున్నారు. మరి ఇవన్నీ ఏమీ కాదు, మరి నేనేమిటి? చిదానంద రూప శివోహం శివోహం. నేను సత్, శాశ్వతమైన చిత్, చైతన్యమైన ఆనందం, అనుభూతిని, సదా ఆనందాన్ని అనుభవించేవాణ్ణి, ఆనందమునే నేను అయిన శివుడను, శివస్వరూపుడను, భగవస్వరూపుడను. శివోహం శివోహం. ఇక 4వది, న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం. 4వ మంత్రము, 4వ శ్లోకము, భావము. నాకు పుణ్య పాపములు లేవు, నాకు సుఖ దుఃఖములు లేవు, మంత్రములు, తీర్థములు, వేదములు, యజ్ఞములు ఏవి నేను కాదు. అనుభవించే వాడిని, భోజనం అనుభవించే వాడిని నేను కాదు. అనుభవింపదగిన వస్తువు, భోజ్యం నేను కాదు. భోక్త అనుభవించేవాడిని, అనుభవము నేను కాదు. నేను చిదానంద రూపుడను, నేను శివస్వరూపుడను. ఓ పుణ్యము పాపము శరీర మనస్సులకు, ఈ ప్రాపంచిక విషయాలకు సంబంధించినవి. ఇవి నాకు లేవు, నాకు సంబంధించినవి. పుణ్యము లేదు, పాపము లేదు. శ్రీరామకృష్ణులు, వివేకానంద స్వామీజీ కూడా, మహానుభావులు అందరూ చెప్తారు, సంకెళ్ళు ఎవరు కోరుకోరు. సో సంకెళ్ళు బంగారుతో చేసినవని చెప్పేసి సంకెళ్ళు వేసుకుంటామా? బంగారు సంకెళ్ళైనా సంకెళ్ళే, ఇనుప సంకెళ్ళైనా సంకెళ్ళే. సో పాపము, ఒకవేళ పాపమును ఇనుప సంకెళ్ళతో పోలిస్తే పుణ్యము బంగారు సంకెళ్ళతో పోల్స్తారు, చెప్తారు శ్రీరామకృష్ణులు. బంగారు సంకెళ్ళైనా బంధిస్తాయి కదా. సో పుణ్యము బంధమే, పాపము బంధమే. ఆ పరమోన్నత స్థితిలో పుణ్యము లేదు, పాపము లేదు. నీవు ఏదైతే ఉన్నావో శాశ్వత, స్థిరమైన, శాశ్వతమైన నిత్య శుద్ధ చైతన్యమే నీవు. కాబట్టి శరీరానికి, మనస్సుకు, ఈ ప్రాపంచిక విషయాలకు సంబంధించినవి పుణ్య పాపాలు. కాబట్టి నాకు పుణ్యమూ లేదు, పాపము లేదు. నా సౌఖ్యం నా దుఃఖం. సుఖాలు దుఃఖాలు శరీరానికి, ప్రపంచానికి సంబంధించినవి, ఇంద్రియాలకు సంబంధించినవి. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ అన్నట్లు ఇంద్రియాలు, ఇంద్రియ వస్తువుల ద్వారా కలిగేవి కొన్ని సుఖాన్నిస్తాయి, కొన్ని దుఃఖాన్నిస్తాయి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమా అపాయినో అనిత్యాః తాం తితిక్షస్వ భారత అని శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించినట్లు ఇవి శరీరానికి సంబంధించినవి. సుఖము దుఃఖము ఇవి ఆత్మ అయిన శాశ్వత చైతన్యమైన నాకు లేదు. శ్రీరామకృష్ణులు అద్భుతంగా చెప్తారు. గంగా నదిలో మల్లెపూలు, గులాబీ పూలు గుప్పలు గుప్పలుగా వేస్తే ప్రవహిస్తాయి. ఆ మల్లెపూల గుబాళింపుతో
గంగ ప్రవహిస్తుంది. అదే గంగా నదిలో చెత్త చెదారము లేదా ఈవెన్ ఇవి డెడ్ బాడీస్ అంటాం కదా, కళేబరాలు, మృత శరీరాలు, శవం కూడా మరి వేస్తే శవాన్ని కూడా గంగ తీసుకుని పోతుంది. ఆ దుర్వాసన అక్కడ వస్తుంటుంది. మరి గంగ అపవిత్రమవుతుందా? గంగా నది అన్ని పాపాలు కడిగేసి సర్వ పవిత్రతను శుచిని కలిగించే మోక్షాన్నిచ్చే గంగ అపవిత్రమవుతుందా? మల్లెపూలు ప్రవహించినా దానిపైన శవాలు ప్రవహించినా గంగ ఏమిందో అదే ఉంటుంది. గంగ ఇది చిదానంద రూపం, సచ్చిదానంద ప్రదాయిని, మోక్షదాయిని గంగ ఎప్పుడు అపవిత్రం కాదు కదా. అలాగే సుఖము దుఃఖము ఈ దేహానికి వస్తుంటాయి పోతుంటాయి, అవి నాకు చెందవు. నేను శుద్ధ నిత్య గంగానదిలాగా పరమ పవిత్రుణ్ణి. చైతన్యం వాయువు గాలిలోన మంచి వాసన వస్తుంది, చెడు వాసన వస్తుంది. సువాసన కలిగిన పదార్థాలు ఉంటే మంచి వాసన, చెడు వాసన కలిగిన పదార్థాలు తీసుకొస్తే చెడు వాసన. దాంతో గాలికి ఏమీ సంబంధం లేదు. అవి రెండు వెళ్ళిపోయిన తర్వాత తాను ఏదుందో అది నిర్గుణ నిరాకారముగా ఉండిపోతుంది. వాయువు, గాలి. ఆ విధంగా నేను చైతన్య స్వరూపుడిని కాబట్టి, శాశ్వతమైన ఆనంద స్వరూపుడిని కాబట్టి నాకు సుఖము లేదు, దుఃఖము లేదు, రోగము లేదు, శోకము లేదు అని కూడా చెప్పవచ్చు. న మంత్రో న తీర్థ. మంత్రాలు ఇవన్నీ కూడా ప్రాపంచికమైన విషయాలకు చెందినవి, లేదా తీర్థములు, తీర్థక్షేత్రములు, వేదములు. ఆ స్థితిలో ఇది అపార్థం చేసుకోకూడదు మనం. దీన్ని జ్ఞాన మార్గము చాలా కఠినము. శ్రీరామకృష్ణులు చెప్తారు, జ్ఞాన మార్గము చాలా కఠినము. అర్థం చేసుకోకపోతే అపార్థాలయ్యి అనుచితాలు జరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి చాలా సూక్ష్మంగా గ్రహించాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చెప్పినది ఉన్నతమైన సమాధి పొందిన, నిర్వికల్ప సమాధి పొందిన, ఆత్మ సాక్షాత్కారము పొందిన సిద్ధ పురుషుడు శంకరాచార్యుల వారు, రమణ మహర్షుల వారు, శ్రీరామకృష్ణుడు, శారదామాత, వివేకానంద, ఇటువంటి వారి సహజ స్వభావములు మనకు కష్టముతో అంటే కృషి చేసి అవలంబించి సాధన చేయవలసినవి. వాళ్లకు సిద్ధి పొందిన లక్షణాలు మనకు సాధనలు అని పరమ పూజ్య స్వామి రంగనాథానంద కూడా చెప్పేవారు. కాబట్టి దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా మనము తప్పుదో పట్టకూడదు. వేదములు యజ్ఞములు, వేదములు కాదు యజ్ఞములు కాదు. మన మామూలుగా యజ్ఞములు, యాగములు, మంత్రములు, తీర్థములు ఇవి మనకు అవసరం. కానీ మహోన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతి, నిర్వికల్ప సమాధి అనుభూతి చెందిన బ్రహ్మజ్ఞానికి, స్థితప్రజ్ఞునికి, సిద్ధ పురుషునికి ఇవి వర్తిస్తాయి. మామూలు ప్రారంభకులకు, సాధారణ సాధకులకు కాదు అని గ్రహించాలి. కాబట్టి ఆ స్థితిలో మన నిజస్థితిలో, అందుకే నిజస్థితి నిజస్వరూపం ఇప్పుడుండే స్వరూపం కాదు కదా, నిజస్వరూపంలో మనం లేము కదా. కాబట్టి నిజస్థితిలో, నిజమైన స్థితిలో, సచ్చిదానందమనే ఎల్లప్పుడూ 24 గంటలు అనుభవించే స్థితిలో మంత్రాలు, తీర్థాలు, వేదాలు, యజ్ఞాలు నేను కాదు. నేను శుద్ధ చైతన్యాన్ని. ఇక భోజనం, భుజించే క్రియ, భోజ్యం భుజింపదగేది వస్తువులు, ఆహార పదార్థాలు. భోక్త భుజించేవాడు నేను కాదు. భోజన ప్రక్రియ నేను కాదు. భుజింపే వస్తువు నేను, భుజించే వస్తువు, ఆహార పదార్థాలు, రకరకాలైన ఆహారాలు నేను కాదు. నా భోక్త, వాటిని అనుభూతి చెందేవాడు, అనుభవించేవాడు భోక్త. ఇవేవి ఇంద్రియాల ద్వారా గ్రహించేవివేవి నేను కాదు, నాకు ఇవి చందవు. చిదానంద రూప శివోహం. నేను సత్ చిత్ శాశ్వతమైన ఆనంద చైతన్యం, సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. ఇవన్నీ అనుభవాల్ని చూస్తూ ఉంటుంది ఆత్మ సాక్షిగా. తానకు ఏ నిర్లిప్తత అంటాం, అంటనట్లు ఉండాలి అంటాం. ఆ స్థితి, ఆ శివస్వరూపుడను. 5వది
న మృత్యుర్న శంకా న మే జాతి భేదః పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానందరూపః శివోహం శివోహం. చిదానందరూపః శివోహం శివోహం. భావము: నాకు జనన మరణములు లేవు, నాలో జాతి భేదాలు లేవు, నాకు తల్లి తండ్రులు లేరు, నాకు బంధుమిత్రులు లేరు, నాకు గురువు శిష్యుడు లేరు, నేను చిదానంద రూపుడను, చైతన్య ఆనంద స్వరూపుడను. మరి అదే బ్రహ్మజ్ఞాని స్థితి. జననము లేదు, మరణము లేదు. జాతి భేదము, స్త్రీ పురుషుడు అది ఇది అనే జాతి భేదాలు నాకు లేదు. ఆత్మకు శుద్ధ చైతన్యం, దానిలో ఏ జాతి లింగ భేదము లేదు. పితానైవ మే నైవ మాతాన జన్మ, శాశ్వతమైన స్థిరమైన సచ్చిదానంద స్వరూపుడును నేను. నాకు జన్మే లేనప్పుడు తల్లి ఎక్కడా తండ్రి ఎక్కడా? ఆ స్థితిలో, ఆ నిజతత్వములో తల్లిదండ్రులు లేరు, బంధుమిత్రులు లేరు. జన్మయే లేదు, నేను శరీరమే కానప్పుడు బంధువు ఎవరు, మిత్రులు ఎవరు? గురు శిష్యులు లేరు. అదే స్థితి ఈ పరబ్రహ్మ తత్వము నిజస్వరూపములో. మరి ఎవరు నేను? చిదానంద చైతన్యమైన శుద్ధమైన సత్యమైన శాశ్వతమైన సాక్షి స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపుడను, శివస్వరూపుడను. సత్ చిత్ ఆనందం. సత్ శాశ్వతం, చిత్ చైతన్యము, తెలివి, ఎరుక. మనం చేసే కర్మలన్నీ మనం సూక్ష్మంగా గ్రహిస్తే అన్నీ తెలుస్తాయి. ఇది జరుగుతూ ఉంది, ఇది జరుగుతూ ఉంది, ఇది చేస్తూ ఉంది. సాక్షిగా చూస్తూనే ఉంటుంది ఆత్మ. తెలియకుండానే మనకు ఆత్మజ్ఞానం లేకపోయినా, ఆత్మను అనుభూతి చెందకపోయినా, ఆత్మ సాక్షాత్కారము కలగకపోయినా, సాధకులైనా కాకపోయినా ప్రతి ఒక్కరికి ఈ స్పృహ ఉంటుంది. స్పృహ, ఎరుక, తెలివి, చిత్ చైతన్యం గమనిస్తూ ఉంటుంది. మంచి చేస్తే అప్రిషియేట్ చేస్తూ ఉంటుంది, చెడు చేస్తే అయ్యో ఎట్లా చెడ్డ పని చేశానే, చెడు మాట్లాడానే, చెడు చూశానే అని పశ్చాత్తాపపడుతూ ఉంటుంది. ఇవన్నిటినీ గమనిస్తూ ఉండేది ఆత్మ. మనస్సు ఇవన్నీ ఆలోచిస్తుంటుంది, మంచి చెడుల గురించి. వీటిని సాక్షిగా, సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. ఒక తెర మీద, టీవీ తెరపైన లేదా సినిమా తెరపైన మీరు ఏది చూపిస్తే అది చూపిస్తుంది. భక్తి చిత్రాన్ని వేస్తే భక్తి సినిమాను చూపిస్తుంది అందరికీ, చెత్త సినిమాను వేస్తే చెత్త సినిమాను చూపిస్తుంది. దానివల్ల తెర ఏ ప్రభావము పొందదు, తెరకు ఎటువంటి ప్రభావము ఉండదు. గాలి ఇంతకుముందు చెప్పుకున్నట్లు, మంచి వాసన వస్తే మంచిని, చెడు వాసన వస్తే చెడును. గాలి మాత్రం నిర్లిప్తంగా సాక్షిగా శుద్ధంగా ఉంటుంది. అటువంటి శుద్ధ చైతన్యంలో మనం ఉన్నాము కాబట్టే చెప్తూ ఉంటుంది, సాక్షిగా చూస్తూ ఉంటుంది, మంచి చెడులను గమనిస్తూ ఉంటుంది. మనస్సు గ్రహిస్తుంటుంది. పశ్చాత్తాపము, ఆనందము, దుఃఖము, సుఖము, బాధ, తీవ్రమైన ప్రతిక్రియ, ఇవన్నీ మనసు చిత్తం అంతఃకరణంలో జరుగుతుంటాయి. అన్నిటినీ సాక్షిగా చూసేది ఆత్మ నిర్లిప్తంగా. అటువంటి చిదానంద స్వరూపుడను నేను అంటూ ఆఖరిలో మరి నేను శరీరము కాదు, మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు, కామక్రోధాలు కాదు, అరిషడ్వర్గము కాదు, పంచభూతాలు కాదు, నేను ధర్మ అర్థ కామ మోక్షాలు కాదు, ఇవేవి భోజనం కాదు, భోక్తం జన్మ లేదు, మృత్యువు లేదు, మా తల్లిదండ్రులు లేరు, ఇదంతా నేను కాదు కాదు కాదు, నేతి నేతి. ఇంతవరకు నా ఇతి నేతి మార్గాన్ని బోధించారు. నేను ఇది కాదు, నేను ఇది కాదు, నేతి నా ఇతి నేను ఇది కాదు, నేను ఇది కాదు. మరి ఏమిటి? మరి నేను ఎవరు, నేను ఏమిటి, నేను ఎవరిని, నా నిజస్వరూపం ఏమిటి? ఆఖరికి ముక్తాయింపు, అది కంక్లూజన్ అన్నట్లు. ఇందుకు పతాకం,
శీర్ష పతాకం అంటాం కదా, ఆఖరి క్రెసెండో, ద ఫైనల్ వర్డ్ అన్నట్లు ఆఖరి శ్లోకంలో, ఈ 6వ శ్లోకంలో మరి నిజమైన మన నేనేమిటి, అది ఒక రకంగా నెగటివిజం. నేతి నేతి, నాట్ దిస్ నేను ఇది కాదు, నేను. ఇప్పుడు పాజిటివ్ కన్ఫర్మేషన్, మరి నేనేమిటి? అహం నిర్వికల్పో నిరాకార రూపో విభూత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణం. అహం నిర్వికల్పో అహం నిర్వికల్పో నిరాకార రూపో విభూత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణం. న చాసంగతం నైవ ముక్తిర్న మేయః చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం. మరి నేను నిజంగా ఎవరు? నాలో ఎటువంటి వికల్పములు, మార్పులు, చేర్పులు లేవు. నాకు రూపమే లేదు, నిరాకారుడు. నేను సర్వత్రా వ్యాపించి ఉన్నాను, అంతటా ఉన్నాను. నేను లేని చోటే లేదు. చైతన్యము నేను చైతన్యమును, ఆ చైతన్యము లేని చోటు లేదు. కాబట్టి నేను లేని అంతటా ఉన్నాను. లేనిది ఎక్కడ? సర్వేంద్రియాలను వికసింపజేస్తున్నాను, భాషింపజేస్తున్నా. వలననే ఇంద్రియాలకు అనుభూతి కలుగుతూ ఉంది. అన్నింటిలో సమానంగా ఉన్నాను. నా చైతన్యం నేను. నాకు బంధము లేదు, మోక్షము లేదు. చిదానంద రూపుడు. సో ఇది పరమోత్కృష్టమైన నిజస్థితి, ఆత్మస్థితి, పరబ్రహ్మస్థితి. సాధకుని స్థితి కాదు, మన స్థితి కాదు. మనం అప్పుడప్పుడు ధ్యానములోనో, ఒక తీవ్రమైన గాఢమైన ధ్యానములో, ఆధ్యాత్మిక స్థితిలో అనుభూతి చెందుతాం. 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట సేపో తీవ్రమైన సాధకులు. కానీ ఎల్లప్పుడూ దాంట్లో స్థితమై ఉండేవారు బ్రహ్మజ్ఞానులు. ఒక రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, స్వామి వివేకానందులు, శారదామాత, ఎందరో మహానుభావులందరికీ వందనాలు అన్నట్లు అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు, వీళ్ళంతా బ్రహ్మజ్ఞానులు. భక్తి ద్వారా వాళ్ళు భగవంతుని చేరుకున్న బ్రహ్మజ్ఞానంలో స్థితమై ఉంటారు. కాబట్టి మనకు సాధనలు అనుకరించి, గుడ్డిగా అనుకరణ అంటాం కదా, ఇమిటేషన్ ఈజ్ నాట్ గుడ్ అంటారు వివేకానంద స్వామి. కాబట్టి గుడ్డిగా అనుకరిస్తూ అలా నటించకూడదు. అది అర్థం ఇక్కడ. నటిస్తే మనం బ్రహ్మజ్ఞానులు కాదు. బ్రహ్మజ్ఞానము అనుభూతి చెందితే బ్రహ్మజ్ఞానులు అవుతాము. కాబట్టి ఆ దృష్టిలో ఇది మహోత్కృష్టమైన సాక్షాత్కారము కలిగిన తర్వాత నేనెవరిని? అహం నిర్వికల్పో, నాలో వికల్పములు లేవు, మార్పు చేర్పులు శరీరానికి చెందినవి. నాకేం సంబంధం? నేను నిర్గుణ నిరాకార శుద్ధ నిత్య చైతన్యాన్ని. కాబట్టి నాలో వికల్పములు, మార్పులు లేవు. నిరాకారం, నిర్గుణ ఆకారము లేదు. చైతన్యానికి ఏమి ఆకారం ఉందండి? ఎక్కడ చూసినా చైతన్యమే. లోపల చైతన్యం, బయట చైతన్యం, గదిలో చైతన్యం, భవనంలో చైతన్యం, ఆకాశంలో చైతన్యం, సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యమే నేను సాక్షిగా ఉన్నాను. మరి నాకేం ఆకారం? నిరాకారరు. విభుత్వాచ సర్వత్ర, అంతటా వ్యాపించి ఉన్నాను కాబట్టి సర్వత్రా ఉన్నాను. విభూతి, నా విభూతి ఎక్కడుంది? సర్వత్రా ఉంది. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి అంటారు శ్రీకృష్ణ పరమాత్మ తన నిజస్వరూపాన్ని బోధిస్తూ. సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం. ఇంద్రియాల అనుభూతి నా ద్వారా కలుగుతుంది, ఇంద్రియాతీతమైన స్థితిని కూడా నేనే అంటూ విభూతి, నా విభూతి ఎక్కడుంది? ఉనికి సర్వత్రా ఉంది. కాబట్టి నేను కేవలం శరీరం ఎట్లా అవుతాను? 5 అడుగుల శరీరంలోనే మాత్రం ఉన్నానా? చైతన్యం సర్వత్రా వ్యాపించి ఉంది. ఆ చైతన్యం నేను కాబట్టి నేను సర్వత్రా. సర్వ ఇంద్రియాణం, అన్ని ఇంద్రియాలను భాషింపజేస్తున్నాను. ఇంద్రియ అనుభూతి కలిగేది నా వల్లనే, కానీ ఇంద్రియాలకు అతీతం. నచా సంగతం నైవ ముక్తిర్నయే, నాకు సంగమే లేదు, బంధమే లేదు. నాకు బంధనమే లేదు. బంధమే లేనప్పుడు మోక్షం ఎందుకు? అంతే కదా. బంధము ఉండేవాడు మోక్షంను కోరుకుంటాడు.
అసలు ఎప్పుడు బంధంలో పడనేవాడికి నిత్యముక్తుడు అంటాం. శ్రీరామకృష్ణులు నిత్యముక్తుల కోవకు చెందుతా, నరేంద్రుడు నిత్యముక్తుడు అంట. ఎల్లప్పుడూ ముక్తుడే, జన్మించినప్పటి నుంచే ముక్తుడే, జన్మకు ముందు ముక్తుడే, అతనికి బంధమే లేదు, మోక్షం గురించి మాటే లేదు. సో నాకు బంధమే లేనప్పుడు నిత్యముక్తుడు, జీవన్ముక్తుడు, సదాముక్తుడు. వివేకానంద స్వామి, శంకరాచార్యుల వారు, మహర్షుల వారు, గొప్పల వారు, ఎంతోమంది రమణ మహర్షి, వీళ్లకు బంధమే లేనప్పుడు మోక్షం ఏమిటి? మోక్షం గురించిన ప్రశ్నే రాదు. సో నాకు బంధము లేదు, మోక్షము లేదు, నాకు సంబంధించింది కాదు, నేను నిత్యముక్తుణ్ణి, చిదానంద రూప శివోహం శివోహం. ఈ ముక్తి, మోక్షం ఇవన్నీ కూడా సాధకులకి, సాధన చేసేవాడికి, బంధనంలో ఉండేవాడికి వర్తిస్తాయి. నిజస్వరూప అనుసంధానంలో శాశ్వతంగా స్థితులైన బ్రహ్మజ్ఞానులకు, అవతార పురుషులకు ఇవి వర్తించవు. కాబట్టి చిదానందరూప శివోహం శివ, అది నిజమైన స్థితి. ఆ స్థితిని మనము అందరూ చేరుకోవాలి. శ్రీరామకృష్ణులు చెప్పేవారు, అందుకే భక్తి ద్వారా ఈ స్థితిని మనం పొందవచ్చు. భక్తి ప్రారంభంలో భక్తి, ప్రార్థన, జపము, ధ్యానము, పూజ అవసరం. మెట్లు ఎక్కుతూ మేడపైకి వెళ్ళడం జరుగుతుంది. ఒక్కసారిగా ఎగరలేము కదా, కాళ్ళు విరిగిపోతాయి. శ్రీరామకృష్ణులు పదే పదే చెప్పేవారు, ఈ జ్ఞాన మార్గము అద్భుతం, మహోన్నతం, అందులో సందేహం లేదు. కానీ అంత సులభము కాదు. దేహాభిమానము, నేను దేహమును, నేను శరీరమును అనుకుంటూ ఈ దేహాభిమానంలో ఉండే సాధారణ జీవులకు భక్తి ద్వారానే జ్ఞానమును చేరుకోవాలి అని శ్రీరామకృష్ణులు పదే పదే నొక్కి చెప్పేవారు. కాబట్టి శ్రీరామకృష్ణులు అంటారు, అమ్మ ఏమడిగినా ఇస్తుంది, బ్రహ్మజ్ఞానం అడిగినా ఇస్తుంది. అమ్మా, నాకు వేదాలు, ఉపనిషత్తులు నేనేం చదువుకోలేదమ్మా, వేదాలలో ఉపనిషత్తులో ఏం బోధించారు, ఉపనిషత్తుల సారం, వేదాంతం సారం, వేదాల సారము నాకు బోధించు తల్లి అని కాళికామాతను నేను ప్రార్థించాను. అమ్మ నాకు తల్లిలా అన్నీ బోధించింది, వేదాల సారమంతా బోధించింది అంటారు శ్రీరామకృష్ణుడు. ఎంత గొప్ప మాట కదా. కాబట్టి ప్రారంభంలో అందరికీ భక్తి ద్వారా, భజన ద్వారా, జపము, తపము, ప్రార్థన ద్వారా మెల్లగా 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 మనస్సు పరిపక్వమయ్యి, మెల్లగా అంతర్ముఖమయ్యి, అంతర్ముఖములో లోతులో పంచకోశాంతర స్థిత అన్నట్లు లోతుకు 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 పోతూ 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 మెల్లగా ఈ ఆత్మస్పృహ, ఆత్మజ్ఞానము, నేను శరీరము కాదు, మనస్సు కాదు, ఏ భగవంతుని నేను బయట పూజిస్తున్నానో ఆ భగవంతుడు నా హృదయాంతరాళంలో, అంతరాత్మలో కొలువై ఉన్నాడు, అతను నేను వేరు కాదు, నేను ఆ భగవత్ స్వరూపుణ్ణే, శివస్వరూపుణ్ణే అంటూ అనుభూతికి చెందిన పరమోత్కృష్టమైన ఈ స్వస్వరూప అనుసంధానం, ఆత్మధ్యానం, పరమాత్మ ధ్యానం చేస్తూ ఈ స్తోత్రమును పఠిస్తూ చింతన చేస్తే మెల్లగా 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 శనై శనై ఉపరమేత్ అన్నట్లు ఆ అనుభూతిలో మనము స్థిరముగా, శాశ్వతంగా స్థిత ప్రజ్ఞ, ఆ పరమోత్కృష్టమైన జ్ఞ, ప్రకృష్ట రూపేణ ప్రజ్ఞ, ప్రకృష్ట రూపేణ శ్రేష్టమైన మహోన్నతమైన జ్ఞానము, తెలివి, ఎరుక, శాశ్వతమైన ఆనందం, స్వస్వరూపములో స్థితమై ఉండిపోతాము. అప్పుడు మనము సహజంగా, సరళంగా, శ్వాసలో మాటల్లో చెప్పకపోయినా శివోహం 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 ఆ స్థితిలో ఉండిపోతాము. కాబట్టే స్థిత ప్రజ్ఞ, బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును అనుభూతి చెందినవాడు, విత్ అంటే తెలుసుకున్నవాడు, అనుభూతి చెందినవాడు బ్రహ్మైవ భవతి, తానే బ్రహ్మమైపోతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. శివుణ్ణి సాక్షాత్కరించుకున్నవాడు శివుడే అయిపోతాడు. ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు ఆత్మలో బ్రహ్మమే అయిపోతాడు. కాబట్టి ఆ స్థితి మనకు లక్ష్యము. ఇవి సాధనలు. సాధన చేస్తూ చేస్తూ ఆత్మధ్యానం చేయడానికి ఈ స్తోత్రం చాలా మంచిది.
చిదానందరూపః శివోహం శివోహం. చిదానందరూపః శివోహం శివోహం. చిదానందరూపః శివోహం శివోహం. నేను సచ్చిదానంద స్వరూపమైన ఆత్మను, పరమాత్మ స్వరూపుడను కాబట్టి నాకు రోగము లేదు, శోకము లేదు, దుఃఖము లేదు, బాధలు లేవు, చింతలు లేవు. ఇవన్నీ శరీరానికి అశాశ్వతమైన ప్రపంచానికి సంబంధించినవి కాబట్టి నేను శాశ్వతమైన నిత్య శుద్ధ చైతన్యము సాక్షి స్వరూపుడను కాబట్టి దానితో తాదాత్మ్యము చెందినాను కాబట్టి నాకు రోగము లేదు, శోకము లేదు, దుఃఖము లేదు, దైన్యము లేదు, నాకు ఏ బాధలు లేవు. చిదానందరూపః శివోహం శివోహం. ఇలా ధ్యానిస్తే రోగములు, దుఃఖములు, శోకములు, బాధలు ఏవి మన దరిదాపుల్లో కూడా రావంటారు స్వామి వివేకానందుల వారు. సమస్త పూజ్యులు, పెద్దలు, అవతార పురుషులందరూ చెప్పే మాట ఇదే. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. సత్యము ఒక్కటే. పెద్దలు, జ్ఞానులు, విప్రాహ అంటే పెద్దలు, పండితులు, మహాత్ములు దానిని తమ తమ భాషలలో తమ తమ వివిధమైన విప్రాహ బహుధా బహువిధములుగా వర్ణిస్తారు, వదంతి బోధిస్తారు వారి వారి అనుభూతికి సంబంధించినట్లు. కాబట్టి ఆ ఆత్మధ్యానములో మనము ముందుకు వెళితే రోగము, శోకము, దుఃఖము, బాధ అన్నీ మాయమైపోతాయి. ఎందుకంటే అవి సత్యము కాదు. సత్యమైనది చిదానందరూపః శివోహం శివోహం. చిదానందరూపః శివోహం శివోహం. శివోహం శివోహం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. శ్రీ ఆదిశంకరాచార్య గురుదేవార్పణమస్తు.